టీవీకి స్వాగతం. నల్లమల శ్రీశైల క్షేత్రంలో కన్నుల పండుగ శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవం ఆదివారం నాడు అనగా ఏప్రిల్ 6, 2025 దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామస్వామి వార్ల కళ్యాణ మహోత్సవం జరపబడింది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఉదయం సీతారాముల వారికి ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు జరపబడ్డాయి. తర్వాత ఉదయం సీతారాముల కళ్యాణ మహోత్సవం జరపబడింది. ఈ కళ్యాణ మహోత్సవంలో ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు జరగకుండా ఉండాలని, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేద పండితులు లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పం పఠించబడింది. తర్వాత కళ్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించబడింది. అనంతరం వృద్ధి అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యవాచనం జరిపించబడింది. ఆ తర్వాత కంకణ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవేత పూజ, యజ్ఞోపవేత ధారణ, నూతన వస్త్ర సమర్పణ, వరపూజ, ప్రవర పఠన, గౌరీ పూజ, మాంగళ్య పూజ, శ్రీ సీతాదేవి వారికి మాంగళ్య ధారణ, తలంబ్రాలు మొదలైన కార్యక్రమాలతో సాంప్రదాయబద్ధంగా సీతారామ కళ్యాణం జరిపించబడింది. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయబడ్డాయి. ఈ కళ్యాణ మహోత్సవంలో కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు, సహాయ కార్యనిర్వహణాధికారి ఎం హరిదాసు, పర్యవేక్షకులు కె అయ్యన్న, అర్చక స్వాములు, వేద పండితులు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.